ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మన తెలుగు టైటన్స్ టీం ఎవరెవరిని రిటైన్ చేసుకుందనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే మీరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎగ్జైటింగ్ ఎన్వైపీ ప్లేయర్స్ కింద అయితే ప్రఫుల్ జవారీ, అలాగే అంకిత్ జగ్లాన్, ఓంకార్ పాటిల్, సంజీవిల్ని అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన తెలుగు టైటన్స్ మనం అనుకున్నట్టుగానే పవన్ షరావత్ని మరియు పర్వేజ్ బెన్స్వాల్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన తెలుగు టైటన్స్ టీం అయితే ఈసారి ఆక్షన్లోకి అయితే భారీ బడ్జెట్తో అయితే రాబోతుంది. ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కింద అయితే అజిత్ పవార్ని అయితే రిటైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నిజంగా ఇదైతే గుడ్ మూవ్ అనేది చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మన తెలుగు టైటన్స్ నుంచి ఇతనైతే నిజంగా గత సీజన్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇతనిలో టాలెంట్ ఉంది కాబట్టి మన తెలుగు టైటన్స్ టీం అయితే గుర్తించి ఇతనైతే రిటైన్ చేయడం జరిగింది. అలాగే ఇతనికి తోడుగా ఎలైట్ రిటర్న్ ప్లేయర్ కేటగిరీ కిందనే శంకర్ గడాయ్ కూడా రిటైన్ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే అందరికీ సర్ప్రైజింగ్ గా అనిపించింది, కానీ ఇదైతే నాకు ఎప్పుడో తెలుసు ఫ్రెండ్స్ ఇతను రిటైన్ అవుతాడని. శంకర్ గడాయ్ రిటైన్ చేయడం మన తెలుగు టైటన్స్ టీం అయితే ఒక మంచి పని చేసిందని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇతనైతే డొమెస్టిక్ లో ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. ఫ్రెండ్స్, ఎంత పెద్ద రైడర్ అయినా అవలీలగా ఆపాడు కాబట్టి ఇతనైతే రిటైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మన తెలుగు టైటన్స్ టీం ఎవరి కోసం ఎఫ్బిఎం వాడుతుంది అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్.